ఏం మాట్లాడుతున్నావే? నీ మైండ్ పని చేస్తున్నదా లేదా? నువ్వు కూడా ఒక అమ్మకే పుట్టినావు కదా. మీ అమ్మకి చేస్తున్నా నుంచి కాదు, మీ అమ్మని అనాథాశ్రమంలో వేసేస్తావా లేకుంటే నా సాగు చూస్తావా? మా అమ్మ నీకేం ద్రోహం చేసిందే? మన పిల్లలు కూడా పెద్దగా అయినాక మమ్మీ డాడీ మిమ్మల్ని అనాథాశ్రమంలో వేసొస్తా అంటే నువ్వు తట్టుకుంటావా? నువ్వెన్ని చెప్పినా నేను విన్నా. నువ్వు వేసేస్తావా, నన్ను వేసామంటావా? ఎందుకే అనవసరంగా లొల్లి పెట్టుకుంటావు? మీ వదిన మీ అన్నను గిట్లనే టార్చర్ పెట్టి మీ అమ్మను అనాథాశ్రమం లేచిరమ్మంటే నువ్వు ఊకుంటావా? ఇక ఇట్లా కాదు, ఎట్లా చేయాలో నాకు తెలుసు. బయటికి పోదాం దా అని చెప్పి నేనే చేసేస్తా. ఆగే ఆగే ఆగు. అత్తమ్మ బయట జర పని ఉన్నది, పోయేద్దాం నాడు. సరే పోయేద్దాం నాడు. ఎన్నో రోజుల నుంచి నీకు ఒక చీర ఇప్పిద్దాం అనుకున్నా, పెన్షన్ డబ్బులు వచ్చినాయి, అట్లనే చీర ఇప్పిస్తున్నాడు. అరే కోడలు బయటికి పోదాం అంటుంది, నువ్వు ఆకలికి తట్టుకోలేవు, మేము వచ్చేసరికి నువ్వు తిను. తల్లి పేగు చూడు